నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పాలకోడేరులో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. మత గురువుల జయంతులను ప్రభుత్వం నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. భీమవరంలో స్పష్టం చేసిన హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట సుబ్బయ్య. తెలుగువారు ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలి. సింగపూర్ తెలుగు సమాజం సభలో పిలుపునిచ్చిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. ఓట్ చోరీకి పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. తణుకులో ధ్వజమెత్తిన ప్రముఖ సామాజికవేత్త డివిబిఎస్ వర్మ. తణుకు మానవతా సంస్థ శాంతిరథం కొనుగోలుకు 3.5 లక్షల విరాళం ఇస్తామన్న ఈ సంస్థ మాజీ అధ్యక్షులు మస్తాన్రావు హర్షం వ్యక్తం చేసిన సభ్యులు, ప్రతినిధులు. తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్లో మిశ్రమంగా ముందుకు సాగుతున్న సార్వా పంట సాగు. భారీ వర్షాలకు మునిగిన వరి పొలాలు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి రాజమండ్రికి చేరనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ యాత్ర వెల్లడించిన ఎమ్మెల్సీ వీర్రాజు. వరద నీటితో ముంచెత్తుతున్న రావులపాలెం, గౌతమి, వశిష్ఠ నదులు. ఆందోళన చెందుతున్న అన్నదాతలు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన మూసివేయనున్న ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయం ప్రకటించిన ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి. దేశంలో వ్యవసాయ రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన పాలకోడేరులో ఆదివారం నిర్వహించిన విశాల సహకార పరపతి సంఘం బ్యాంకు చైర్మన్గా నియమితులైన కొత్తపల్లి నాగరాజు అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కూడా ఈ రంగం అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రఘురామకృష్ణరాజు గారు, కొత్తపల్లి నాగరాజు గారు, వెంకట స్వామి అనుగ్రహ ప్రాప్తి ఉండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వేగేసిన వారి వంశోత్తముడు గారు సత్కరించి జ్ఞాపికను అందజేస్తున్నారు. అలాగే మన పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభిమానిస్తారు నాగరాజు గారిని. ఇదేంటో నాకు అర్థం కాదు. మమ్మల్ని మా పార్టీ నాగరాజు గారు మైక్ కట్ చేయించండి. మంచి మిత్రుడు నాకు కళాశాల విద్య నుంచి అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి. రాత్రి భాగంలో కష్టపడి పనిచేస్తాడు. అలాగే రఘురామకృష్ణరాజు గారికి అనేక సంవత్సరాలుగా ఆయనతో చాలా కష్టాలు పొందే సందర్భంలో ఆయనతో ఉన్నాడు. ఆయన అడుగుజాడలో నడిచాడు. రఘురామకృష్ణరాజు గారు నాకు కూడా చాలా మిత్రులు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ 2014 నుంచి మేము ఇంచుమించు రోజు మాట్లాడుకుంటాం కష్ట సుఖాలు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతిని అధికార వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 862ను రద్దు చేయాలని భారత హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య తెలిపారు. భీమవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక మత ప్రచారకులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటం రాజ్యాంగ నియమాలకు విరుద్ధమన్నారు. సమాజ అభివృద్ధికి ఏ విధమైన సంబంధం లేని ఒక వ్యక్తి జయంతిని ప్రభుత్వమే చేపట్టడం ఏమిటని వెంకట సుబ్బయ్య నిలదీశారు. లౌకిక రాజ్యంలో ఇటువంటి చర్యలను ఎవరూ అంగీకరించలేరన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవో కాపీలను చించివేసే కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన చెప్పారు. అది మేము ఒప్పుకుంటాం. కానీ ఇంకొకటి 2001 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూఢనమ్మకాల నిర్మూలనని జన్మభూమిలో చేరుస్తానని ప్రకటించాడు. మేము అభినందించాం అప్పుడు. మరి ఏమైంది? అది మూఢనమ్మకాల నిర్మూలన చట్టం జన్మభూమిలో చేరుస్తానని ఏమైంది?
ఒక మూఢనమ్మకాలు ఈ రకంగా ఆర్టికల్ మనకి రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 51AH ఏమైంది? ప్రశ్నితత్వం పెంచాలి, శాస్త్రాలు పెంచాలి అన్న దాన్ని తొంగలో దక్కి ఒక మూఢనమ్మకాల్ని పెంచే విధంగా ఉపసంహరించుకోవాలి హేతువాసంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు జీవో కాగితాన్ని మేము చింపేసే. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు పూలిశెట్టి గోఖలే, వివివి సత్యనారాయణ, ఎస్ క్రాంతికుమార్, చాన్ బాషాలు పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. సింగపూర్ తెలుగు సమాజం స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సింగపూర్ మరీనా టే సౌండ్స్లో ఆదివారం నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుని హోదాలో పాల్గొని మాట్లాడారు. సింగపూర్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు అంతా కలిసికట్టుగా తెలుగు సమాజాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని రాధాకృష్ణ సూచించారు. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల వ్యవస్థకు కీలమైన ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తూ ఓట్చోరీకి పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటిదని ప్రముఖ సామాజికవేత్త విశ్లేషకులు డివివిఎస్ వర్మ పేర్కొన్నారు. తణుకు స్వరాజ్య భవన్లో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్ఠికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా 65 లక్షల మందిని తొలగించి ఓట్ల చోరీకి పాల్పడినట్లు చెప్పారు. సవరించిన జాబితాలో ఇంటి నంబర్లు, తల్లిదండ్రుల పేర్లు లేనివారు, చిన్న చిన్న నివాసాల్లో వందల సంఖ్యలో అనర్హులను ఓటర్లుగా చూపెట్టారని డివివిఎస్ వర్మ వివరించారు. దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ఈ సమస్యపై అన్ని స్థాయిల్లోనూ చర్చించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలను రూపొందించాలని వర్మ కోరారు. ఎన్నికలు చాలా ముఖ్యమైన ఘట్టం. ఎన్నికలు లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. అంటే దాదాపు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాణప్రదమైనవి. అలాంటి ఎన్నికలకి సంబంధించి కీలకమైన అంశం ఏంటంటే ఓటర్ల లిస్ట్. ఇప్పటిదాకా అందరూ ఓటర్లుగా చేరాలనే ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఎవరిని తీసేయాలనే ఉద్యమం సాగుతూ ఉంది. ఇప్పుడు అది సమస్య. బీహార్లో జరుగుతుంది తీసేయటం, చేర్చడం కాదు. 65 లక్షల మందిని ఓటర్ల నుంచి తొలగించారు. సుప్రీంకోర్టుకి వెళ్లే ముందు వాళ్ళు ఏం చెప్పారు, మేము ఎందుకు తొలగించామో చెప్పాల్సిన అవసరం లేదని. కానీ సుప్రీంకోర్టు 2 కీలకమైన నిర్ణయాలు చేసింది. 65 లక్షల మంది ఎవరిని తీసేశారో, ఎందుకు తీసేశారో కారణాలతో సహా చెప్పి అవి బూత్ లెవెల్ దాకా పెట్టమన్నారు. రెండవది ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అది రెండో కీలకమైంది. ఎందుకంటే వాళ్ళు ఆధార్ కార్డుని మేము గుర్తించమని చెప్పారు. ఆధార్ కార్డు మనకు అన్నిటికీ గుర్తింపు ఉంది, కానీ ఓటర్ గుర్తింపు మాత్రం ఆధార్ కార్డు కోరదా. కానీ ఈవేళ వాస్తవానికి ఎన్నికల కమిషను న్యాయస్థానం బోన్లో ఉంది, ప్రజాక్షేత్రం బోన్లో ఉంది. విశ్వసనీయత అనేది చాలా అడుగంటినటువంటి సమయంలో మనం ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాం. రాహుల్ గాంధీ బెంగళూరులో ఉన్నటువంటి మహాదేవపుర నియోజకవర్గానికి సంబంధించి ముందు ఓటర్ల జాబితాని విడుదల చేశాడు. దాంతో ప్రారంభమైంది ఉద్యమం. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. 80,000 మెజారిటీ ఉంది. 6 నియోజకవర్గాలు కౌంట్ చేశాడు. కానీ 7వ నియోజకవర్గంలో 1,00,000 పైన బీజేపీ క్యాండిడేట్కి మెజారిటీ వచ్చింది. ఓట్లు అన్ని కలిపి 30,000 ఓట్లతో గెలిచినట్టు ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి వివరాలని ఆయన పత్రికాగోష్ఠి పెట్టి మొత్తం ఓటర్ లిస్టులు తీసుకుని అందులో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో దాంతో ప్రారంభించాడు. ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు అదనంగా చేశారు. అదే వాడికి మెజారిటీ అయింది. అది దాన్ని ఆయన ప్రూవ్ చేశాడు. అందుకని ఈ ఓట్ చోరీ ఉద్యమం ఒకటి నడుస్తూ ఉంది. దీనివల్ల ఎలా లాభపడ్డారో మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, మిగిలిన రాష్ట్రాల్లో కూడా చాలా లాభం పొందింది బీజేపీ గతంలో. అమిత్ షా అంటాడంటే మేము 40-50 ఏళ్ళు అధికారంలో ఉంటామంటాడు. అయినా 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, తర్వాత వస్తాను రావో తెలియదు ఎవరికి తెలియదు. కానీ ఆయన మాత్రం 40-50 సంవత్సరాలు మేమే అధికారంలో. అంటే అధికారంలో ఉండటానికి 2 మార్గాలు. ఒకటి దొంగ ఓట్లనే ఉండాలి, లేకపోతే మ్యానిపులేట్ చేయాలి ఈవీఎం. ఎలక్షన్ కమిషనర్ ఎవరు తెలుసు కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు అమిత్ షాకి ఏ శాఖలో ఉంటే ఆ శాఖకి ప్రధాన కార్యదర్శి. వాడు ఏం చెప్తున్నాడంటే అమిత్ షా చెప్పింది చెప్తున్నాడు. అంతేగాని వాడు చట్టము, భద్రత వగైరాలు ఏం లేవు. కానీ ఈ నేపథ్యంలో మనం ఎన్నికల్లో కీలకమైంది ఓటర్ లిస్టు సక్రమంగా ఉండటం, అర్హులైన వారందరూ ఓటర్లు కావటం, అలాంటి ప్రయత్నం చేయటం. ఈ సమావేశంలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు, డాక్టర్ ముప్పన రఘు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, చోడే గోపీకృష్ణ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ చల్లా హైమావతి, శంకు మనోరమ, ముస్లిం జేఏసీ నాయకులు నూర్ అబ్దుల్ రెహమాన్, గౌస్ ఖాన్, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాన నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారి, నాయకులు కామన మునుస్వామి,
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దీర్సిపూర్ రామకృష్ణ, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు జి మధులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వృద్ధుల ఉచిత వైద్య సేవలు ఈ వారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు రాజేంద్రలు సంచార శకటం ద్వారా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు వెళ్లి 10 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. కాకరపర్తి సత్యవతి ఆర్థిక సహకారంతో అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశారు. పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజ్జీ భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ 9985343530 లేదా 9059290717 అనే సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని సంస్థ అధ్యక్షులు కోరారు. మరణించిన వారి మృతదేహాలను తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలోని 2 శాంతి రథాల ద్వారా శ్మశాన వాటికకు తీసుకువెళ్లే గొప్ప సేవా కార్యక్రమానికి ఈ ప్రాంతంలో విశేష స్పందన వస్తుంది. దాంతో ఈ 2 దాతలు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాన్ని గుర్తించి సంస్థ మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు మరో శాంతిరథం కొనుగోలుకు 3,50,000 రూపాయలు విరాళం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని గమినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన సంస్థ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ఈ ప్రకటన చేయగా సభికులు స్పందించి అభినందించారు. నిర్వాహకులు సన్మానించారు. అనంతరం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కానుకోలను శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా పనిచేస్తున్న మానవతా సంస్థను అభినందించారు. నేటి మన ఆధునిక సమాజంలో వచ్చిన విపరీత పరిణామాలను అదుపు చేసేందుకు విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అనంతరం నెక్కంటి భువన సాయి దీప్తి అనే విద్యార్థి ఇంజనీరింగ్ చదువుకు ఉపయోగపడే 10,000 రూపాయలు, అనారోగ్యంతో బాధపడుతున్న తణుకు నివాసి గుర్రాల సత్యనారాయణ శస్త్రచికిత్సల కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం మానవతా సంస్థ అందించింది. కాగా ఈ సేవలకు స్పందించి సభలో పాల్గొన్న కడలి సత్యనారాయణ 5,000, ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహణకు రిటైర్డ్ ఎంఈఓ కోర సత్యనారాయణ 10,000 రూపాయలు విరాళాన్ని అందజేశారు. సహాయం రీజనబుల్తో అందిస్తున్నాం. వీరికి మన మానవతా సంస్థ నుంచి 5,000 రూపాయలు కడలి సాధారణంగా ఒక సేవ అనేటప్పటికి ఫస్ట్ ఒక చెక్ ఇవ్వడము, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ధన రూపంలో, లేదా ఈరోజు నేను టిఫిన్ పెట్టుకుంటాను, లేదా భోజనాలు సర్వ్ చేస్తాను, తప్పు కాదు. అది వారికి వారు వీలైనంత వరకు చేసుకుంటున్నారు. మీకు ఏం తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది మీకు చెప్పడమే నాకు తెలుసు. కానీ ఐ స్పోక్ మై మైండ్, నా మనసులో ఏముందో అదే మాట్లాడాను, అదే సేవ. చెయ్యాలనుకుంటే ఏదో ఒక రూపంలో చెయ్యి, ఏదో ఒక రూపం. జెండా పట్టడం కూడా ఒక సేవే, మౌనంగా ఉండడము సేవే, అనర్గళంగా మాట్లాడడము సేవే. బట్ తెలిసిందే చెప్పండి, తెలియదు దానికి వెళ్ళద్దు. నాకు తెలిసింది ఈ 2 జిల్లాల నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తాడు, స్టేట్ ఫస్ట్ వస్తాడు, ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం అతను జారిపోతున్నాడు. ఎందుకు జారిపోతున్నాడు అనేది ఏంటంటే అతనికి సబ్జెక్ట్ తెలుసు కానీ చెప్పలేడు, చెప్పింది ధారాళంగా చెప్పలేడు, విత్ ఫ్యాక్ట్స్ చెప్పలేడు, కాన్ఫిడెంట్గా చెప్పలేడు. వీటన్నిటికీ కారణం కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి. ఈరోజు తణుకు ఇంటర్నేషనల్ మ్యాప్లో ఉండడానికి కారణం మీకు ఎవరికైనా తెలుసా? ఈరోజు హరిశ్చంద్ర ప్రసాద్ గారు నాకు తెలిసి ఆయన 2 పదాలు వాడేవారు, అదును పదును. అదును చూసి నాటు వేయాలి, పదును చూసి కొయ్యాలి. అది ఆగస్టు 1947 ఆగస్టులో ఒకే ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చుని పూజ చేస్తున్నాడు. దేశం మొత్తం మాత్రం స్వాతంత్ర్య వచ్చింది కాబట్టి ఆ పండగల్లో ఉండగా ఈయన ఒక పండగకు మొదలుపెట్టాడు. అదును చూసి ఆ రోజు ఆంధ్ర షుగర్స్ స్థాపించారు 1940. సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, ప్రాంతీయ కన్వీనర్లు బోయపాటి రామలక్ష్మి, ఎస్వి సతీష్ బాబు, కార్యదర్శి కటారి విశ్వనాథరాజు, మండల చైర్మన్ వివి రామకృష్ణ, కో చైర్మన్ బొల్లం రామకాశి, డైరెక్టర్ మల్లిన అరుణసారథి, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, పి శివనారాయణ,
పొలమాల వీరభద్రం, పి రామకృష్ణంరాజు, పి ఏడుకొండలు పాల్గొన్నారు. ప్రముఖ సాహితీవేత్త, సినీ గేయ రచయిత ఆరుద్ర శత జయంతిని తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆరుద్ర రచించిన గేయాలను ఆలపించి ఆహుతులను అలరించారు. అనంతరం ఉపాధ్యాయులు శంకు మదన గోపాల్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఆణిముత్యాల వంటి పాటలు అందించిన ఆరుద్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. ఈ మేరకు ఆయనను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు ఘనంగా సన్మానించారు. వేల్పూర్ రోడ్ రాజీవ్ చౌక్ సెంటర్లోని 22వ నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు మార్లపూడి దివ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నీవెంతటి వంచన చేసావు, సిరి సంపద తమ్ముడు పోయావు. విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నిన్ను విడువదులే నా హృదయం. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.